ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మున్సిపల్ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం 7వ వార్డులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. కొత్తరెడ్డిపాలెం మొత్తంలో అన్ని బజార్లు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, ఎస్ఐ మురళి, దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, రెవెన్యూ, మున్సిపల్ మెప్మా అధికారులతో కలిసి పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ చెయ్యి కలుపుదాం, మన ఇంటి నుండి మన ఊరు, మన నియోజకవర్గం, మన ప్రాంతం బాగు చేసుకుందాం, ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు తీస్తుందని నమ్మిన విజనరీ నేత మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ మంచి కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వర్షాలు జోరుగా కురుస్తున్న ఈ సీజన్ లో ప్రజలు రోగాల బారిన పడకుండా చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మురుగునీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, అందుకు అధికార యంత్రాంగం, ప్రజలు కలిసికట్టుగా చైతన్యంతో ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. గ్రామంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరుకు హామీ ఇచ్చారు. రాజకీయాలు కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాలని మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు మాకు హితబోధ చేశారని, ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. కొత్తరెడ్డిపాలెంలో అనేక సమస్యలను ప్రజలు మా దృష్టికి తెచ్చారని, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైనేజ్ కాలవల్లో చెత్త పేరుకుపోతుందని, డ్రైన్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందని పలువురు తమ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి నిర్మాణాలు చేపట్టాలని కూడా కోరారు. అదే విధంగా శ్మశాన వాటిక సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, పెన్షన్ల సమస్య, మంచినీటి సమస్య వంటి పలు సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని ఆమె వివరించారు. మన మంచి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. పెన్షన్లపై వైసీపీ ప్రచారాలను నమ్మవద్దని, నిజమైన అర్హులకు ఎవరికి పెన్షన్లు తీసివేయడం జరగదని, ప్రతి పెన్షన్దారుడు ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. ప్రతి పేదవాణిని ఆదుకోవడమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దర్శి పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు 15 నెలల కూటమి పాలనలో ఎంత ఆనందంగా, కులమతాలకు అతీతంగా అభివృద్ధి వైపు ఆంధ్ర రాష్ట్రం పరుగులు తీస్తుందని ఆమె వివరించారు. అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వర్గ వైషమ్యాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామన్నారు. ప్రజలందరూ మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని ఆమె పిలుపునిచ్చారు. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీలో ఒకరిగా, మీ సేవకురాలుగా మీతో ఉంటూ మీకు సేవ చేస్తానని మరోసారి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న మరియు కొత్తరెడ్డిపాలెం టీడీపీ నాయకులు ఎరువ సుబ్బారెడ్డి, ఆవుల రమణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు వీసీ రెడ్డి, రామ్గిరి, నక్కా రంగా, చంద్ర, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, క్లస్టర్లు, యూనిట్ అండ్ బూత్ ఇన్ఛార్జీలు మరియు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మన దర్శి నగర పంచాయతీ పరిధిలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ము
నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతకుముందు పెన్షన్ వచ్చేదా? దాన్ని మ్యాపింగ్లో కూడా వాళ్ళు తీసేయాలి. వాళ్ళ అబ్బాయి వాళ్ళు దానివల్ల కాళ్ళు పూర్తిగా కాళ్ళు సదరం పంపియండి. చెప్తే వాళ్ళ అబ్బాయి చెప్పే మేడం సదరానికి తీసుకెళ్ళేసి అప్లై చేస్తారు. ఏదైనా రావాలంటే మీ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి మీ కాళ్ళు కానీ లేదా చేతులు పనిచేయట్లేదో ఇంకొకరు అది మీరు వెళ్ళి చేసుకుని దాంట్లో ఇంత పర్సంటేజ్ మీకు పనిచేయట్లేదనో బాగాలేదంటే అప్పుడు పెన్షన్కి అర్హులు అవుతారు. మనం ఎవరికి పెడితే వాళ్ళకి రాదన్నమాట. ఒకసారి మీ అబ్బాయిని తీసుకొని అది చూసుకున్నా మేడం గారికి ఒకటి, సార్కి ఒకటి, మేడంకి తీసుకుంటాం. వస్తున్నారుగా ఇక్కడే ఉండండి. కొంచెం ఇక్కడ రావాలి మీరు. అవైపోయింది మేడం. సరివేలేదు మేమే శుభ్రం చేసుకుంటాం. మేము ఇప్పుడే చెప్తాను, రేపు నుంచి మీ దగ్గర కూడా వస్తారు. సరేనా? తీస్తారు, అన్ని తీస్తారు. సరేనా? నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలని కార్యక్రమం చేపట్టారు. ప్రతి శనివారం పరిశుభ్రత మీద ఫోకస్ చేస్తూ మేము దర్శి నియోజకవర్గంలో ఇవాళ కొత్తరెడ్డిపాలెంలో
వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్ అంతా మాన్సూన్ హైజీన్ కాన్సెప్ట్ ఈ శనివారం, ఎందుకంటే వర్షాకాలాలు ఎక్కడికక్కడ చెత్త లేదా డ్రైన్స్ నిలవండిపోవటం వల్ల దోమలు అవి ఎక్కువయ్యి పిల్లలకి పెద్దలకి ఏదైనా జ్వరాలు జబ్బులు వస్తుంటాయి. కాబట్టి దాన్ని నివారించడం కోసం ఇవాళ డ్రైన్ శుభ్రపరచడం మొదలుపెట్టాము. అట్లాగే వార్డులో పర్యటించాము. పార్టీలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలందరికీ చేరాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ పలు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. కొంతమందికి పెన్షన్లు రాలేదు, అట్లాగే డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, శ్మశానం ఉంది సమస్య ఒకటి చెప్పారు, కుళాయి ప్రాబ్లమ్స్ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ డ్రైన్ అవుట్లెట్ లేకపోవటం, చెత్త అంతా ఇంటి ముందు ఇంటి పక్కన అంతా వేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇవాళ ఈ వారంలో సర్వేలన్నీ చేపించి ఎక్కడెక్కడ డ్రైన్స్ అవసరము చూసుకొని, అట్లే కొంతమంది ఇళ్ళ స్థలాలు అడిగారు, వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్న ఏదన్నా గవర్నమెంట్ ప్లేస్ చూసి వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము. దాంతోపాటు ఈరోజు కుళాయి ఏర్పాటు చేస్తున్నాము అడిగిన దగ్గర. ఇట్లా ఒక్కొక్కటిగా మేము ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నేను కష్టపడుతున్నాను. ఇవాళ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.